మరో బ్రేకింగ్ అంటుంది. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం వికటించింది. 40 మందికి వాంతులు విరేచనాలు అవుతున్నాయి. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఈ ఘటన జరిగింది. వనపర్తి జీజీహెచ్ లో బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిని ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ వెంకటేష్, మొత్తానికైతే వనపర్తి జిల్లా కొత్తకోటలో అయితే ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం వికటించడంతో ప్రస్తుతం అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? సోని, ప్రభుత్వ వసతి గృహాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులు అయితే భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా వనపర్తి కొత్తకోట బీసీ విద్యార్థి వసతి గృహంలో రాత్రి భోజనం వికటించి 15 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. దీనికి సంబంధించిన అధికారులు అప్రమత్తం కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ విద్యార్థులు అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో తల్లిదండ్రులు అయితే ఊపిరి పీల్చుకున్న సంఘటన అయితే చోటు చేసుకున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ హాస్టల్ బాలికల వసతి గృహంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. మొత్తంగా విద్యార్థులు 40 మంది దాకా విద్యార్థినులు అక్కడ చదువుకుంటున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు విరేచనాలతో ఇబ్బందులకు గురైన విద్యార్థులు హుటాహుటిన సంబంధించిన సిబ్బంది అప్పటికే హాస్టల్ సిబ్బంది గమనించి వారిని అంబులెన్స్ లో కొత్తకోట ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్యంపై అప్పటికే సంఘటన వివరాలు తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే, దానికి సంబంధించిన దేవరకద్ర ఎంజీఆర్ కూడా ఆసుపత్రికి హుటాహుటిన వచ్చారు. దానికి సంబంధించిన డిఎంహెచ్ఓ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తున్నారని డిఎంహెచ్ఓ కూడా వచ్చారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు సూచించడంతో అప్పటికే పరీక్షించిన వైద్యులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదు, కొద్దిగా వాంతులు విరేచనాల వల్ల కొద్దిగా సిక్ అవుతారు, త్వరగా కోలుకుంటారని చెప్పడంతో తల్లిదండ్రులు అక్కడ అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్న సంఘటన చోటు చేసుకుని, ఏది ఏమైనప్పటికీ వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు అయితే రోజు రోజుకు ఎక్కడ చూస్తే వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించి భోజనం వండించే దానిలో నాణ్యత లేకపోవడమే దీనిపై ప్రత్యేక కారణంగా చెప్తుంది. దీనిపై కూడా అధికారులు ఎంక్వైరీ చేయాలని కూడా అక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో కొంత అధికారులు అక్కడ తల్లిదండ్రులు అయితే ఊపి పీల్చుకున్న సంఘటన అయితే చోటు చేసుకుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వెంకటేష్.